మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు యూనియన్ బడ్జెట్ తాలూకా అంశం మీద మాట్లాడటానికి వచ్చాం. ముఖ్యంగా ఇక్కడ యూనియన్ బడ్జెట్ చూస్తే కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది జీడిపి రేట్ ఎక్కువగా ఉంది, అలాగే దేశం వెలిగిపోతూ ఉంది, 2047కి దేశం ఎక్కడికో వెళ్ళిపోతుందన్న విధంగా మాట్లాడుతూ ఉంటే దేశం ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వెలుగుతూ ఉంది, ఎలా ఉంది అన్న స్టాటిస్టిక్స్తో మాట్లాడటానికి ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడిగా, అలాగే చార్ట్ అకౌంటెంట్గా, అలాగే ఫార్మర్ బిడ్డగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చానని చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా బడ్జెట్ 53 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టారు. దాంట్లో ఇంక్లూడింగ్ ఆల్ అప్పులు కూడా కలిపంటే ఇంచుమించు 17 లక్షల కోట్ల అప్పు తెచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ మనకు బడ్జెట్ తాలూకా మనం చూస్తే ముఖ్యంగా వీళ్ళు చెప్పుకున్న జీడిపి రేటు కానీ మనం గమనిస్తే 100% జీడిపిలో 18% ఒక్కటే రూరల్ డెవలప్మెంట్ నుంచి వస్తున్న పరిస్థితి. అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్లో 48% ఉన్నా కూడా 18% జీడిపి అంటే ఈ ఒక్క స్టాటిస్టిక్స్ మనకు అర్థమవుతూ ఉంది. జీడిపి ఎలా వచ్చింది అంటే రూరల్ని ఇగ్నోర్ చేసి రూరల్ ప్రజలు ఎలా ఉన్నారనేది మనకు అర్థమవుతూ ఉంది. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే బడ్జెట్లో ముఖ్యంగా బడ్జెట్ ముందు ఇచ్చిన ఎకనామిక్ సర్వేలో ఏదైతే మెన్షన్ చేశారో అర్బన్కి గ్రామాల నుంచి వలస వెళ్ళిపోతూ ఉన్నారు. ముఖ్య కారణం గ్రామాల్లో ఉపాధి లేదు, చదువు లేదు, మినిమం వసతులు లేవు. గ్రామాల నుంచి అర్బన్కి రావడంతో అర్బన్ ప్రాంతాలు కిక్కిరిసిపోతున్నాయి. అలాగే అర్బన్లో వీళ్ళ జీవితాలు దుర్బలంగా ఉన్నాయి. ఎందుకంటే విద్య ప్రైవేటు, వైద్యం ప్రైవేటు, సర్వం ప్రైవేటు ఉన్న అర్బన్లో ఈ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు చెప్పాలంటే బిచ్చగాలుగా మారిన పరిస్థితి కనపడతా ఉందని ఎకనామిక్ సర్వేలో మాట్లాడిన వీటి మీద కేంద్రం ఏమన్నా కన్సిడర్ చేసి బడ్జెట్లో ఏమన్నా పెట్టిందనేది మనం చూస్తే మొత్తం రూరల్ డెవలప్మెంట్కి కూడా పెట్టింది 3% కంటే తక్కువ. దాంట్లో కూడా రూరల్ డెవలప్మెంట్కి ఉపయోగపడే కార్యక్రమాలకి అండదండగా నిలుస్తున్న నాబార్డుకు పెట్టింది కూడా గుండు సున్నా, అంటే 3,000 లోపు, అంటే మైనర్ అమౌంటే కాబట్టి మనం చూస్తే అర్థమవుతా ఉంది. ఇక్కడ ఇంకా కేంద్ర ప్రభుత్వం తాలూకా బడ్జెట్లో రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన ముఖ్యంగా ఎందుకంటే గ్రామాల నుంచి వలస వెళ్ళడానికి వ్యవసాయం లాభసాటి కాకపోవడం, వ్యవసాయ నష్టాల్లో వెళ్ళిన పరిస్థితి ఉన్నది. అలాగే వ్యవసాయం వానిష్ అయ్యే పరిస్థితి కనపడుతుంది. దీంట్లో వ్యవసాయం చేయడానికి యువత రాని పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా గ్రామాల్లో వ్యవసాయం చేసేవాళ్ళు 50 సంవత్సరాల వయసు దాటిన పరిస్థితి వస్తూ ఉందంటే ఇంకో 10 ఏళ్లలో వ్యవసాయం కనుమరుగవుతున్న ఈ పరిస్థితుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం దాని మీద కన్సిడర్ చేయని విధానం కనపడతా ఉంది. అలాగే యుఎస్ నుంచి వచ్చే ఐటమ్స్కి 0 టారిఫ్ ఇంపోజ్ చేసే విధానం. అంటే ఈ ప్రభుత్వం వ్యవసాయాన్ని ముఖ్యంగా చిన్న వ్యవసాయాన్ని లేకుండా చేసి ఈ భూములన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చి కార్పొరేట్ కంపెనీల ద్వారా కార్పొరేట్ వ్యవసాయం చేసి దేశ ప్రజలు 150 కోట్లున్న దేశ ప్రజల తిండి కూడా ఈ కార్పొరేట్లు ఈ రాజకీయ వ్యవస్థ మీద ఆధారపడేలా చేయాలన్న కుట్రలో భాగంగానే కనపడతా ఉంది. ఇక్కడ మనం స్టాటిస్టిక్స్ కానీ గమనిస్తే సుమారు దేశం మొత్తం కూడా 6,50,000 విలేజెస్ ఉంటే వీళ్ళు అలకేట్ చేసిన దాన్ని విలేజ్ ప్రకారం కూడా మనం చూసుకున్నా కానీ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ పెట్టారు. దాని తాలూకా మీరు అలకేట్ చేసింది 584 కోట్లు. అది కూడా మొత్తం ఇయర్ వైజ్ చూసుకుంటే ఒక గ్రామానికి 90,000 అంటే అది జస్ట్ ఆ ఖర్చులకే సరిపోతుంది. కానీ ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ఇవన్నీ కూడా ప్రచారం కోసం తప్ప ఎలాంటి ఉపయోగం లేదు. అలాగే ఎన్ఎల్ఎం అంటే బర్రా గొర్రా సంబంధించిన వీటికి కూడా మీరు పెట్టింది ఘనంగా 410 కోట్లు. ఈ 410 కోట్లు కూడా మనం చూసుకుంటే 63,000 కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఒక్క గ్రామంలో ఒక్క స్కీమ్ కూడా పనిచేయదు. ఇవన్నీ కూడా ప్రచారానికి ఉపయోగపడతాయి కానీ ఎవరు కూడా ఈ పథకం మీద నమ్మకం పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పదలుచుకున్నా. అలాగే గ్రామంలో సింహభాగం ఉన్న ముఖ్యంగా ఉన్నత వర్గాలంతా కూడా బయటికి వెళ్ళి వాళ్ళు అర్బన్లో సెటిల్ అయిన పరిస్థితులలో ముఖ్యంగా వెనకబడిన వర్గాలు వీళ్ళంతా కూడా గ్రామాల్లో ఉన్న ఈ పరిస్థితుల్లో గ్రామీణాభివృద్ధికి ఉపయోగపడే ఇంకో ప్రోగ్రాం అయినా స్టాండప్ ఇండియా ప్రోగ్రామ్కి కూడా మీరు మొత్తం చూసుకుంటే ముఖ్యంగా 10 ఏళ్ల టర్మ్లో మీరు మొత్తం కలిపింది 62,000 పెట్టినా కానీ దీంట్లో సింహభాగం ఉమెన్కి వెళ్తున్న పరిస్థితి, అంటే జనరల్ కేటగిరీకి వెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఓన్లీ 24% ఎస్సీ ఎస్టీకి లోన్లు ఇచ్చే పరిస్థితి. వాళ్ళ డేటా కూడా మనం చూస్తే 10 ఏళ్లలో స్టాటిస్టిక్స్ ప్రకారం మనం కానీ చూస్తే 1,400 కోట్లు 10 ఏళ్ళు ఇచ్చారంటే సంవత్సరానికి 140 కోట్లు స్టాండప్ ఇండియా ప్రోగ్రాం. అంటే ఇంతమంది జనాభా ఉన్న దేశానికి 140 కోట్లు మీరు ఎస్సీ ఎస్టీ వర్గాలకి వెనకబడిన పేద వర్గాలకు ఇస్తున్నారంటే ఇది మీరు చెప్పే అభివృద్ధి మేము వినాల్సిన పరిస్థితి అనేది దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా మేము చెప్పదలుచుకుంటున్నా. మీరు పనిచేస్తూ ఉంది కార్పొరేట్లకి
కార్పొరేట్లు అడిగితే 1,00,000 కోట్లు ఏమైనా ఎకరాలు ఇచ్చే విధానం, కార్పొరేట్లు అడిగితే బ్యాంక్ డెట్లు రైట్ ఆఫ్ చేసే విధానం, కార్పొరేట్లు అడిగితే జిఎస్టీ సబ్సిడీలు మీ ఇష్టం వచ్చి ఇచ్చే విధానం, అలాంటిది స్టాండప్ ఇండియా ఇంత పాపులేషన్ ఉన్న దళిత వర్గాలకు సంబంధించిన 140 కోట్లు సంవత్సరానికి పెడుతున్నారంటే మీ విధానం ఎలా ఉందనేది దేశంలో మాలాంటి వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి చార్ట్ అకౌంటెంట్గా, గ్రామీణాభివృద్ధి ఇష్టపడే వ్యక్తిగా, గ్రామాల నుంచి వచ్చిన వ్యక్తిగా మేమందరూ కూడా చెప్పడానికి మేము ఇక్కడికి వచ్చామని చెప్పదలుచుకుంటున్నా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బడ్జెట్ గుండు సున్నా ఇచ్చిందనుకోవాలి. ఆంధ్రప్రదేశ్కి వీళ్ళు చెప్తున్న రైల్వే ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా అందరికి వచ్చాయి, మనకే వచ్చాయి. కానీ ఆంధ్రప్రదేశ్ పోలవరానికి ఇచ్చింది 3,000 అంటే అది అవటానికి 10-20 సంవత్సరాలు పట్టే పరిస్థితి. అమరావతికి 1,500-2,000 కోట్లు అంటే అది అవటానికి ఒక 50 ఏళ్ళు పట్టే పరిస్థితి. ఇవి కాక నిత్యం అప్పులు ఇస్తున్న పరిస్థితి. 2029కి ఆంధ్రప్రదేశ్ అప్పులు 20 లక్షల కోట్లు దాటే పరిస్థితి. అంటే ఆంధ్రప్రదేశ్ అడుక్కోవడానికి వీరు సిద్ధంగా చేస్తున్న ఈ పరిస్థితుల్లో ఈ రెండు పార్టీలు కూడా మాట్లాడకుండా నిత్యం మాట్లాడకుండా మీ రెండు పార్టీలు చేస్తూ ఉంది రాజకీయమే. మీ రెండు పార్టీలు బీజేపీ సంఖలో ఉన్నాయి కాబట్టి దీని మీద మాట్లాడితే ఎక్కడ నరేంద్ర మోడీ కోపం వస్తుందని తిరుపతి లడ్డు ఈ అంశంతో రోజు తిట్టుకోవటం, యాత్రలు చేసే విధానం జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉంది. కేంద్ర బడ్జెట్ ఇది వస్తే మీరు కేంద్రంలో లేరు కదా, మాట్లాడాలి కదా అని నేను అడుగుతా ఉన్నా. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని యాత్ర చేయాలి కదా, నిరసన చేయాలి కదా. కేంద్ర బడ్జెట్లో రూరల్ డెవలప్మెంట్ లేదు, గ్రామాల నుంచి వలస వెళ్తున్నారని చెప్తే మీరు మాట్లాడాలి కదా. వీటి మీద మాట్లాడారా? ఏమీ లేకుండా యాత్రలు చేసే విధానం మీరు కనపడతా ఉందంటే మీ రెండు పార్టీలు కూడా కేంద్రంలో బీజేపీ సంఖలో ఉన్నాయి కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీగా మేము నిర్మాణాత్మక ప్రతిపక్షంతో మిగతా కలిపి దీని మీద మాట్లాడుతూ ఉన్నాం. రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. ఈ బడ్జెట్ ఉన్న కార్పొరేట్ వర్గాలకు పనిచేస్తున్న పరిస్థితి. ఎందుకంటే దేశంలో 1% జనాలకి 40% వెళ్తుందంటే ఎలా ఉందో మనకు అర్థమవుతా ఉంది. జినీ ఇండెక్స్ 0.35 కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉందంటే ఎంత అసమానతలతో దేశం ముందుకెళ్తుందో మనకు కనపడతా ఉంది. కాబట్టి ఇక్కడ గ్రామం వైజ్ కూడా ఎంతటి నిధులు ఇచ్చారని మన అన్ని కూడా నేను చూస్తే ఇవన్నీ కూడా మేము మాట్లాడుతూ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉంది, బడ్జెట్ ప్రజల బడ్జెట్ అవ్వాలి, బడ్జెట్ పేదరికాన్ని నిర్మూలనకు ఉపయోగపడాలి, బడ్జెట్ రాబోయే అగ్రికల్చర్ సస్టైనబిలిటీ లేని విధానానికి మీరు ఉపయోగపడాలి, బడ్జెట్ గ్రామాల నుంచి వలస వెళ్తున్న దానికి ఉపాధి కలిగించే ఉండాలి, మధ్యతరగతి వాళ్ళు బడ్డను ఫీల్ అవుతున్నా వాటి మీద విద్య వైద్యం తాలూకా కార్పొరేట్ చేయకుండా ప్రభుత్వం బాధ్యత తీసుకునే విధానం మీద ఉండాలి. ఏవి లేకుండా కార్పొరేట్ల కోసం పనిచేసే విధానం, ఏవి లేకుండా కార్పొరేట్ల కోసం వెళ్ళే విధానం ఇది వికసిత భారత్. అలాగే జీడిపి ఎలా ఉందంటే ఒక 10% తాలూకా ఇంత జీడిపి రిప్రజెంట్ చేస్తున్న పరిస్థితి. అంటే జాతి సొత్తును కొద్దిమందికి ఎలా ఇస్తున్నారనేది ఈ బడ్జెట్ మొత్తం కూడా చూస్తే అర్థమవుతుంది. కాబట్టి దీని మీద ఆమ్ ఆద్మీ పార్టీగా మేము ఇంకా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. అవసరమైతే దీని మీద మేము నిరసన దిగటమా లేదా ఏదన్నా కూడా కార్యక్రమాలు చేసి అందరితో కూడా ప్రయత్నిస్తాం. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్పదలుచుకుంటుంది, నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించండి. ఆంధ్రప్రదేశ్ సీరియస్ ఇష్యూలో ఉంది. మీ రఫా రాజకీయాలు మాకొద్దు, వాళ్ళ రెడ్ బుక్ రాజకీయాలు మాకొద్దు. ఇవి రెండు కూడా మీ ఇద్దరు రాజ్యాలు కాదు, మీరు ఒక రాజు ఆయన ఒక రాజు కాదు. కాబట్టి ఇప్పటికైనా నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నా. అలాగే టీడీపీని బీజేపీ సంఖలో ఉండి మీరు బీజేపీ చేసి ప్రతిది కూడా మీరు మోస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి మీకు బీజేపీ అంతా ఒకే విధానం తెలియదు. కాబట్టి రాష్ట్రంలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మేము పనిచేస్తాం. అన్ని పార్టీలు కూడా ఆ వేలో వెళ్ళాలనేది మేము కోరుకుంటా ఉన్నాం. ఈ స్టాటిస్టిక్స్ కూడా మీడియాకు రిలీజ్ చేస్తాం. కాబట్టి మీడియా మిత్రులు దీన్ని కన్సిడర్ చేయాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. నా పేరు పి జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. నేను రైతాంగ అంశాలకు సంబంధించి ఇక్కడ ప్రస్తావిస్తాను. 1వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం తరపున నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రంగానికి 3.1% మాత్రమే కేటాయించారు. ఇది చాలా దుర్మార్గమైంది. ఎందుకంటే భారతదేశంలో 56% మంది గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. అంటే 54 లక్షల కోట్ల బడ్జెట్లో వీళ్ళకి 1,62,000 కోట్లు అంటే వ్యవసాయ అనుబంధ రంగాలకి కేటాయించడం అంటే ఇంతకన్నా దుర్మార్గం మరొకటి లేదు. అందుకనే
వ్యవసాయ అవసరాలు, రైతుల రక్షణ, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు బడ్జెట్ చాలా అధికంగా పెంచాలి. ఒకవేళ ఈ కేటాయింపులైనా సవరణ చేయకోకుండా ఖర్చు పెడతారని గ్యారెంటీ ఉందంటే అది కూడా లేదు. కేటాయింపులు వేరు, రివైజ్డ్ వేరు, వాస్తవంగా ఖర్చు పెట్టేది వేరు. అంటే వారు ఏం చెప్పాలంటే భారతదేశంలో వ్యవసాయ రంగానికి తక్కువ కేటాయింపులు రైతాంగాన్ని అవమానపరిచినట్టు స్పష్టంగా కనపడుతూ ఉంది. రెండోది, వ్యవసాయ రంగంలో కీలకమైంది ఎరువులు. పోయిన సంవత్సరం కేటాయింపులకి ఈ సంవత్సరం కేటాయింపులు పరిశీలిస్తే దాదాపు 16,000 కోట్ల రూపాయలు కోత పెట్టారు. అందులో యూరియాకి 10,000 కోట్లు, మిగతా పోషకాలకు సంబంధించిన ఎరువులకి 6,000 కోట్లు. మరి వ్యవసాయ రంగంలో కీలకమైన భూమికి పోషిస్తున్న ఎరువులకు సబ్సిడీ తగ్గించడం అంటే రేపు వ్యవసాయం భారంగా మారిపోతుందని స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 50%, మన రాష్ట్రంలో 80% పంటలు పండిస్తుంది కౌలు రైతులు. ఈ బడ్జెట్లో కౌలు రైతుల యొక్క ప్రస్తావన లేదు. వాళ్ళ సంక్షేమం గురించి ఒక్క మాట కూడా చెప్పనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. అంటే ఈ బడ్జెట్ మొత్తాన్ని పరిశీలిస్తే వ్యవసాయ రంగాన్ని భవిష్యత్తులో కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టే ఉద్దేశమే ఈ బడ్జెట్ యొక్క సారాంశం కనపడుతూ ఉంది. రైతాంగాన్ని నిర్వీర్యం చేస్తూ ఉంది. వ్యవసాయాన్ని ఇవాళ పెద్ద పెద్ద బహుళజాతి సంస్థలకి కట్టబెట్టి ఊరిగం చేసే పద్ధతిలో కనపడుతూ ఉంది తప్ప రైతులకు రక్షణ కల్పించే విషయం ఎక్కడా లేదు. అందుకని ఈ బడ్జెట్ని పునఃపరిశీలించాలి, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయాలి, రైతులు, కౌలు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని విధానాలు రూపొందించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని మేము కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ని గత 4-5 రోజులుగా పార్లమెంట్లో డిబేట్ చేస్తున్నటువంటి వాళ్ళందరినీ చూస్తూ ఉంటే చాలామంది చెబుతున్న అంశం ఏంటంటే ఇది సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే కాన్సెప్ట్లో ఎక్కడ బడ్జెట్ లేదు. అది కొద్దిమంది అభివృద్ధి చెందటానికి లేదా ప్రభుత్వం చేసినటువంటి బాకీలకి వడ్డీలు కట్టడానికి, వాళ్ళు చేసినటువంటి తప్పులు సరిదిద్దుకోవడానికి తప్ప ప్రజలకు మేలు చేసే బడ్జెట్గా లేదనేది చాలామంది చెబుతున్న అంశం. ప్రధానంగా బలహీన వర్గాలకి, రైతులకి, గ్రామీణ పేదలకి ఈ బడ్జెట్ ద్వారా పెద్దగా ప్రయోజనం కనిపించట్లేదు. అభివృద్ధికి సంబంధించినటువంటి బడ్జెట్లో కేటాయింపుల్లో ప్రాధాన్యత లేదు. అంటే దేశాన్ని అభివృద్ధి చెందించాలి, దానికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు రూపొందించాలనేటువంటి దిశగా ఎక్కడా ప్రణాళికలు లేవు. జాతీయ అంతర్జాతీయ పద్ధతుల్లో వచ్చిన అనేక మార్పు ఈ రోజున దేశాన్ని అప్పుల ఊబిలోకి, ద్రవ్యోల్బణంలోకి, ప్రజలకు నిరుద్యోగంలోకి, పరిశ్రమల మూతవేస్తకు, అట్లాగే మొత్తం సంక్షోభంలోకి నీటికెళ్ళే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు ఆల్మోస్ట్ ఆల్ ముఖ్యమైపోయి వలసలు పెరిగే అవకాశం పెరుగుతుంది ఈ బడ్జెట్ ద్వారా చూస్తే. అర్బన్లో కూడా ఈ రోజున పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోయింది. పర్యావరణం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ రోజున కార్పొరేటైజేషన్ పెరుగుతున్న క్రమంలో మనుషులు జీవించేదంటే ఆక్సిజనే సరిగ్గా అందలేని పరిస్థితి. అంటే వాతావరణం సమతుల్యత లేకుండా, ఆహార భద్రత లేకుండా, ఉపాధి భద్రత లేకుండా, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సరైన దశ లేకుండా బడ్జెట్ కేటాయింపులు అనేవి చూస్తూ ఉంటే ఇది కార్పొరేట్లు దశతో వాళ్ళు అనుకునే పద్ధతుల్లో 10% ప్రజల యొక్క అభివృద్ధి కోసం కేటాయించిన బడ్జెట్ తప్ప 90% ప్రజలకు నష్టం జరిగే బడ్జెట్ లాగా దీన్ని చూస్తూ ఉన్నాం. అందువల్ల ఈ బడ్జెట్ని రివైవ్ చేయాలి. ఈ బడ్జెట్లో అన్ని వర్గాల వారికి, అన్ని సామాజిక అంశాలకి ప్రాధాన్యత ఇచ్చి ప్రధానంగా విద్య, ఉపాధి, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, అట్లాగే గ్రామీణ ఉపాధి పథకాలు, అట్లాగే అనేక నైపుణ్యాలు, వీటన్నిటిని కూడా ప్రాధాన్యత పెంచే పద్ధతిలో బడ్జెట్లు తిరిగి కేటాయించాలని డిమాండ్ చేస్తాము. కోరి వినయ్ కుమార్, వ్యవస్థాపక అధ్యక్షుడు, దళిత బహుజన్ ఫ్రంట్.